guys, assalamu alaikum, namaskaram, ఎలా ఉన్నారు బాగున్నారా? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ రోజు బ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో మీకు తెలిసిన ఈ రోజు నవంబర్ 14 అంటే చిల్డ్రన్స్ డే. సో యాజ్ యూజువల్గా నేను చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మా స్కూల్కి అయితే వెళ్తున్నాను. అడ్డగాడిదలా ఉన్నావు, నువ్వు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఏంట్రా? అంటే అడ్డగాడిదలా ఉంటే సెలబ్రేట్ చేసుకోకూడదా? ఎప్పుడు మన లోపల ఉన్న చిల్డ్రన్ని చంపేయకూడదండి. ఏజ్ పెరిగింది కానీ నాలో ఉన్న చిన్నపిల్లడు ఇంకా అలాగే ఏమంటారు. సో మీరు కూడా మీలో ఉన్న చిన్నపిల్లని ఎప్పుడు చంపేయకండి. మీకు ఇష్టం వచ్చినట్టు సెలబ్రేట్ చేసుకోండి. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అయితే మనం కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం అందరిలాగా నవంబర్ 14కి ఏముందిలే అనుకుంటే అలా కాదు. మీకు ఎప్పుడు వీలవుతుందో ఎక్కడికి వెళ్ళాలో మీకు ఇష్టం వచ్చినట్టు మీ లైఫ్లో మీ స్కూల్కి వెళ్తారా, మీ కాలేజ్కి వెళ్తారా, మీ ఇష్టం. వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి నాలాగా. ఓకే, సో ఇప్పుడైతే మనం లేట్ అయిపోతున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారనమాట, స్కూల్ దగ్గర వెయిట్ చేసి. ఇంకెందుకు లేటు, తొందరగా వెళ్ళిపోదాం. సో అదే ఎక్సైట్మెంట్తో నేను కూడా బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే వర్షం వస్తుంది. నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. దానికి పైగా నా షూ కూడా తడిసిపోయాయి. నాకేదో షూ గండం తగిలినట్టుంది. లాస్ట్ వ్లాగ్ కూడా షూ వేసుకోలేదు. అసలు నీకు షూ ఉన్నాయా లేదా అని డౌట్ వస్తుందేమో. పాపం పిల్లలు కూడా ఇక్కడ తడుచుకుంటూనే కూర్చున్నారు ప్రోగ్రాంలో. సరే మనం కూడా తడుచుకుంటే వెళ్ళిపోదాం పదండి, ఇంకేముంది. అంతే, మన బతుకంతే అంతే. ఫైనలీ వచ్చేసానండి. అమ్మయ్య, ఇక్కడైతే వర్షం అయితే లేదు, ఎండ పడుతుంది బాగా. సో హ్యాపీగా వ్లాగ్ అయితే చేసుకోవచ్చు అని అయితే. సో ఇది వచ్చేసి మా స్కూల్ ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అయ్యి మా ఫ్రెండ్కి కాల్ చేసా, లిఫ్ట్ చేయలేదు. పాపం వస్తున్నారేమో అని వెయిట్ చేస్తున్నా. కొద్దిసేపు తర్వాత మెసేజ్ చేసింది, ఆ కళ్ళజోడు తీసి దొబ్బించుకుంటే అన్నీ కనిపిస్తారా అని. చూస్తే ఆల్రెడీ వచ్చేసింది ఫ్రెండ్స్. అలా బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆహా, ఎన్ని సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఇక్కడికి రాక. మస్తు అనిపిస్తుంది. వచ్చి అలా కెమెరా తీసానో లేదో స్టార్ట్. ఈ సిచ్యువేషన్కి సూట్ అయ్యే డైలాగ్ ఏంటో తెలుసా? నేను ఒక కారణ జన్ముడిని. నేను ఆగండి, ఇంకా అయిపోలేదు. పోనీలే, ఈ వర్షం ఆగే వరకు మా క్లాస్ రూమ్ అన్నా చూపిద్దామని వెళ్తే ఇది ఇంకా హైలైట్. మా క్లాస్ రూమే లేపేశారు. ఈ కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు అటు నుంచి ఇటు వెళ్ళడానికి మధ్యలో మా క్లాస్ అడ్డంగా ఉందని లేపేసి స్టెప్స్ కట్టేశారంట ఫ్రెండ్స్. అదిగో మధ్యలో ఈ స్టెప్స్ వేసినారు. నాకైతే కొద్దిసేపు ఏడుపు వచ్చేసిందండి. పోనీలే, కనీసం నైట్ స్టడీస్ అప్పుడు ఇక్కడ అక్కడ అని కాకుండా బిల్డింగ్ మొత్తం కూర్చున్నా. సో అదే చూపిస్తా పదండి. మీరు చూస్తున్న ఈ అన్ని ప్లేసెస్లో నేను నైట్ స్టడీస్ అప్పుడు కూర్చొని చదువుకున్నా హ్యాపీగా. నైట్ ఇక్కడే పడుకునే వాళ్ళం, క్లాస్ రూమ్స్లో, బయట కారిడార్లో. బాగా చల్లగా గాలి వచ్చేది. 9 years తర్వాత ఫస్ట్ టైం వస్తున్నా అండి ఇక్కడికి మళ్ళీ. నాకైతే బ్రెయిన్ని రిఫ్రెష్ బటన్ కొట్టినట్టు అనిపిస్తుందండి. టప టప టపమని అన్నీ గుర్తొస్తున్నాయి. మాట్లాడడం అంటే కింద పిల్లలు సాంగ్స్ పెట్టుకున్నారు. నేను ఎంత అరిచి గోల పెట్టినా మీకు ఒక్క మాట కూడా వినపడదు. సో ఏం చేస్తానంటే నేను మీకు టెర్రస్ మీద వెళ్ళి మా టెర్రస్ నుంచి మా స్కూల్ ఎలా కనిపిస్తుంది అండ్ నాకున్న చిన్న చిన్న మెమొరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. సో లెట్స్ గో. చలియే షురూ కర్తే హై. ఇది వచ్చేసి టాప్ వ్యూ అనమాట మా స్కూల్. చూస్తున్నారు కదా, టాప్ నుంచి ఎలా కనిపిస్తుంది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మన ముందే కట్టేశారనమాట. నేను చదువుకున్నప్పటి నుంచి ఈ బిల్డింగ్ ఉంది, బట్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది అయితే ఈ బిల్డింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, లెట్ మీ షో యూ. సో ఇది వచ్చేసి కొత్తగా కట్టిన బిల్డింగ్. సో ఇందులో ఇప్పుడు ఏ క్లాసెస్ ఉన్నాయో నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ స్టిల్ 2 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. పక్కా మొత్తం స్కూల్లో గ్రీనరీ, మొత్తం స్కూల్ మొత్తం వాల్స్ అనేవి ఉంటాయన్నమాట. బయట నుంచి ఎవరు రాకూడదు, లోపల నుంచి ఎవరు పోకూడదని. సో ఫుల్లీ సెక్యూర్డ్. సో ఈ సోలార్ ప్యానెల్స్ కూడా ఫాదర్ వేయించేశారు టు సేవ్ కరెంట్. సో యా, గోల్డెన్ బెల్ స్కూల్ అంటే గోల్డెన్ బెల్ స్కూలే అండి. సో ఇప్పుడైతే మీకు మా క్లాస్ రూమ్ అయితే చూపిస్తాను. సో యాక్చువల్లీ ఆ రూమ్కి కీస్ వేశారు, పిల్లలందరూ బయటే ఉన్నారు కాబట్టి. సో ఐ విల్ ట్రై టు ఓపెన్. ఆ క్లాస్ రూమ్లో నేను ఎక్కడ కూర్చునేవాడిని, మా బోర్డు అన్నీ చూపిస్తాను మీకు. ఓకే, సో యా. ఇందాక మా ఫ్రెండ్స్ వచ్చారు అన్నా కదా గైస్, అదిగోండి వీళ్ళే.
కెమెరా చూసి ఎలా పారిపోతున్నారో చూడండి. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి, ఏమీ వినిపించదు, బట్ కొంచెం కెమెరా ఫేర్ అయినా పోతుంది అని కావాలనే నేనే రికార్డ్ చేశా. చూసారా, వ్లాగ్లో మాట్లాడంటే వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. నాకున్న అతి కొద్ది మంది ఫ్రెండ్స్లో వీళ్ళిద్దరు నా మంచి ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. నేను ఒక్కడే వెళ్తున్నా, స్కూల్కి పిలిచినా ఎవరూ రావట్లేదు అంటే పాపం అని సపోర్ట్ చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ పావని అండ్ కుట్టి. Hi friends, మేము 2015 బ్యాచ్ ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి సో ఫైనలీ ఆయా వచ్చేసి మా క్లాస్ రూమ్ యొక్క డోర్ అయితే ఓపెన్ చేశారు. సో ఎట్టకేలకు మా క్లాస్ యొక్క దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా క్లాస్ రూమ్ అనమాట. లాస్ట్లో 10th A B కాకుండా మొత్తం క్లాసెస్ మర్జ్ చేసేసారు. సో దాని బేసిస్ మీద చూసుకుంటే నేను ఈ క్లాస్లో ఆ ఫస్ట్ బెంచ్ ఫస్ట్ రోలో కూర్చునేవాడిని. సో ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటూ పోతే మీకు పెద్ద డాక్యుమెంటరీ అవుద్ది. సో బ్రీఫ్గా చూపిస్తాను, పదండి. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే ప్లేస్లో మేము కూడా మా క్యారియర్ బాక్సెస్ పెట్టేవాళ్ళం. ఈ విండో, ఈ బెంచెస్ అండ్ ఆ స్మెల్ ఏం మారలేదు, సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి. 9 years ఎలా గడిచిపోయాయి ఏంటో అసలు. ఒక 1 hour అక్కడనే కూర్చుండిపోయాం మాట్లాడుకుంటూ. నా హ్యాపీ మూమెంట్స్, నా సాడ్ మూమెంట్స్, నా అచీవ్మెంట్స్ గురించి మళ్ళీ వస్తాను, తిరిగి అప్పుడు చెప్తాను మీకు ఇంకా డీటెయిల్డ్గా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా స్టోరీ, కానీ ఇప్పుడు ఇది సరైన సందర్భం కాదు. సో అందుకే ఈసారి దీంతో సరిపెట్టేసుకోండి. November 24 friends. సో బేసిక్గా ఇది వచ్చేసి మా స్కూల్ యొక్క ఇన్బిల్ట్ చర్చ్ అనమాట. సో క్రిస్టియానిటీ స్కూల్ కాబట్టి చర్చ్ కూడా కట్టేశారు. సో ఇందులో మాకు హాల్ టికెట్స్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా మెయిన్ ఈవెంట్స్ ఉంటే పిల్లలందరినీ దాంట్లో కూర్చోబెట్టి ట్రెడిషనల్ ఫాలో అయ్యి ఆ ఈవెంట్ని స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. సో స్కూల్ ఓపెనింగ్ డే రోజు కూడా తీసుకుని వచ్చి కూర్చోపెట్టి ప్రేయర్ చేసి అందరి మీద హోలీ వాటర్ చల్లి గో స్టార్ట్ యువర్ క్లాసెస్. हमारे सीनियर మా సీనియర్ ఇర్ఫాన్ అన్న. ఐ హోప్ యూ గైస్ ఆల్ రిమెంబర్ హిమ్. సో ఇంటికి వచ్చేసే ముందు అయితే మా ప్రతి ఒక్క సార్ దగ్గరికి అయితే వెళ్ళి ఫోటో తీసుకున్నాను, మెమొరీగా ఉంటుందని చెప్పేసి. సో వీళ్ళందరూ మా సార్స్ అండ్ ఈయన మా ప్రిన్సిపల్. ఇప్పుడు స్కూల్ నుంచి అయితే వచ్చేసాం. టైం వచ్చేసి 1:18 అవుతుంది అనమాట. ఇప్పుడే వచ్చేసాం. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మా టీచర్స్ అండ్ జీన్స్ ఫాదర్తో కూడా కలిశాను, చాలామంది గుర్తుపట్టారు. तेरे मुंह काटता नहीं मैं टच का ऐसा జావిద్. సో దాని తర్వాత అయితే నేనైతే షాప్కి అయితే వెళ్ళిపోయాను, ఎందుకంటే పొద్దున్నుంచి అమ్మాయి కూర్చున్నారు డాడీతో పాటు. సో అమ్మ ఇక్కడ కూర్చోవడం వల్ల లంచ్ అయితే ప్రిపేర్ చేయలేకపోయారు. సో నో ప్రాబ్లం అని చెప్పేసి నేనైతే ఆసిఫ్ అన్న వాళ్ళ షాప్కి అయితే వెళ్ళాను. అన్న చికెన్ ఎగ్ రైస్ చిత కొడతారు, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే చికెన్ రైస్ తీసేసుకొని షాప్కి అయితే వెళ్ళిపోయాను. హ్యాపీగా లంచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ వర్షం అలానే కంటిన్యూస్గా వస్తుందని చెప్పేసి షాప్ అయితే క్లోజ్ చేసేసి మమ్మీ అండ్ డాడీని ఇంటికి పంపించేశాను. బట్ నేనైతే మళ్ళీ వర్షంలో ఇరుక్కుపోయాను ఫ్రెండ్స్. సో అలానే వర్షంలో తడుచుకుంటూ ఒక చోట ఆగి ఇంకా దగ్గరలో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లుకైతే వెళ్ళిపోయాను. సో అక్కడ వెళ్తేనే వాళ్ళు నా వాలకం చూసి ఒక టీషర్ట్ ఒక టవాల్ ఇచ్చారు, దాంతోపాటు ఒక ఫిల్టర్ కాఫీ ఇస్తే తాగి పెట్టాను, బిస్కెట్లో ముంచుకొని తిన్నాను అనమాట. సో ఒక 1 hour తర్వాత వర్షం అయితే ఆగింది. బట్ మా కజిన్స్ అందరూ మళ్ళీ ఇంటికి వచ్చారు. సో వాళ్ళతో పాటు యూనో ఆడాను. ఒక 1 hour ఆడదాం అనుకున్నా, బట్ టైం చూస్తూ 12:30 కూడా అయింది. సో నైట్ అంతా యూనో ఆడుకుంటా హ్యాపీగా కజిన్స్తో ఎంజాయ్ చేశాను. సో వ్లాగ్ ఎండ్ అయితే చేయలేకపోయాను గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ఫర్ వాట్స్ ఎవర్ రీజన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ with your friends and family. That's it for today. Bye bye. Allah Hafiz.